हाँ कहीं ले आता है। हाँ सर नमस्ते सर नमस्ते అన్నా అంగన్వాడీ సిబ్బందికి కూడా తల్లికి వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారిని మీ అందరి తరపున వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు దయచేసి అందరూ కూడా మనకేమంటే వాళ్ళకి రావాల ఫస్ట్ అనేది పొలంలో పెట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి మన సంతోషాన్ని వ్యక్తం చేసే కార్యక్రమం మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమమే ఒకరు వెళ్ళండమ్మా కొంచెం ఫాస్ట్ గా చేయండి. కోటపల్లి బాలయ్య గారు, మల్లమీపల్లి శ్రీమతి లక్ష్మి గారు, నల్లచెరువు శ్రీమతి సరస్వతి గారు కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయండి. ఎందుకంటే ఈ విషయాన్ని పదే పదే ఎందుకు చేస్తున్నామంటే గత ప్రభుత్వంలో అంగన్వాడీ సిబ్బందికి ఈ తల్లికి వందనం కార్యక్రమం ఇది మంచి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది తమ సంతోషాన్ని వ్యక్తపరిచే కార్యక్రమం కాబట్టి గత ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లకు ఆదుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారికి అలాగే నమస్కారాలు. మా ఆంధ్రప్రదేశ్ గౌరవులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అంగన్వాడీ లక్ష్యాల పాలనను గురించి గ్రామీణ గిరిజన ప్రాంతాల వారి పిల్లలకు కూడా కలిగి ఉన్న చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి అంగన్వాడీ లక్ష్యాల ఆనందంలో ఉప్పొంగిపోతున్నారు. కావున వారికి మా హృదయపూర్వక
సర్వదా ధన్యవాదాలు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విదేశాంగ నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. అలాగే మన నమస్కారం. అలాగే నమస్కారం. మరి ఇక్కడ ఈ కార్యక్రమం మరి ఆందోళన తల్లిదండ్రుల ప్రార్థన చేస్తారు. అందుకే జిల్లాలో సంవత్సరంలో మరి పిల్లలకి కలిగి అవసరం పడాలి. ఇది ఒకటే కాదు సార్, ముఖ్యంగా ఏమంటే వీటి నుంచి చేంజ్ చేస్తున్నాము. నేను గత 3 సంవత్సరాలు మరి గతంలో నేను ఎన్నో సార్లు కుదరలేదు. మరి ఈ ప్రభుత్వంలో మరి అప్డేట్ చేయడము మరి 7,000 నుంచి 11,500 మాకు శాలరీ పెట్టింది సార్. అందుకు కూడా మీకు చాలా ధన్యవాదాలు. అలాగే అది కాకుండా మన కదిరి రెవెన్యూ డివిజన్ అధికారి గారికి స్వాగతం, సుస్వాగతం. చేస్తారు. మన ఐసిడిఎస్ అధికారులకి, సూపర్వైజర్లకి, తోటి అంగన్వాడీ గ్రామంలో వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 45 రోజుల సమయకాలంలో 11 సమస్యలు మనం 45 రోజుల్లో ధర్నా చేశాము. అప్పుడు మన ధర్నాలో మన లోకేష్ సార్ కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ వీళ్ళు రావడం జరిగింది. మీరు ఈ సమస్యలు పరిష్కరిస్తాము మేము వేసి చెప్పడం జరిగింది. అదేవిధంగానే వీళ్ళు మా ప్రభుత్వం వచ్చినాక 3 సమస్యలు పరిష్కరించారు. ఒకటి గ్రాట్యుటీ, 2 వినియోగంగా చేయడం, 3వది తల్లి వందన. చాలా మంది గతంలో పడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మందికి అమ్మఒడి చేశారు. ఒంటరి మహిళగా చాలా మంది ఉన్నారు. టీచర్లు తర్వాత వీడియోస్ ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ వెళ్ళడానికి ఒక కోడ్ వస్తుంది. సచివాలయంలో వెళ్తుంటే నేను గవర్నమెంట్ వెళ్ళాలని చూడడం జరుగుతుంది. సచివాలయంలో చాలా మంది రెస్పాండ్ కావడం లేదు. కానీ మన నుండి చాలా పై నుండి చెప్తున్నా కూడా ఎవరైనా పట్టించుకోవడం లేదు సచివాలయం. కాబట్టి ఇప్పుడు పడిపోయి 3 సమస్యలు కూడా మన ఈ ప్రభుత్వం వచ్చినాక
రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు బాగుండాలా, ఏవైతే పిల్లలను అనేటువంటి అలవాటు నిదానంగా నెమ్మదిగా అంతరించిపోతుందో వాటికి మళ్ళీ ప్రోత్సాహకాలు ఇవ్వాలా అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో తల్లికి వందనం అనే పేరు మీద మీరు పిల్లల్ని కనండి, ఆ పిల్లల్ని ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చదివిస్తామనే ఒక నమ్మకం కలిగించేటువంటి విధంగా తల్లికి వందనం అనే ఒక పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ఆసరాగా ఆలోచన చేసి నిర్వహించినటువంటి తల్లికి వందనం 2వ సంవత్సరం నిధుల విడుదల సందర్భంగా అందరు తల్లులతో పాటు వేరే వాళ్ళ కుటుంబాల్లో పుట్టినటువంటి పిల్లలకు కూడా తల్లులుగా ఉండేటువంటి అంగన్వాడీలకు కూడా తల్లుల కింద ఒకసారి మనసు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ తల్లికి వందనం మీకు కూడా వర్తింపజేసినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు శేషు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ICDS అధికారులకు, ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి సోదరులు మాజీ శాసనసభ్యులు MS పార్థసారథి గారికి, అదేవిధంగా సోదరి కదిరి RDO కళావతమ్మ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ICDS అధికారులకు, వేదిక ముందున్నటువంటి అంగన్వాడీ అమ్మలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా కొన్ని ప్రభుత్వాలు పరిపాలనలో భాగంగా మళ్ళీ ఎన్నికలను ఆలోచన చేసి పరిపాలనలో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆ విధంగా లేదు. దీనికి ఉదాహరణే, మీరు ఎప్పుడైనా తల్లికి వందనం మాకు కావాలని డిమాండ్తో మీరు ఎప్పుడైనా ధర్నా చేసినారా? కానీ మీ మనసులో ఉండింది. పక్కింట్లో ఆడవాళ్ళకి వాళ్ళ బిడ్డలకు డబ్బులు పడిన రోజున ఇంతమంది బిడ్డలకు తల్లులుగా ఉండేటువంటి మమ్మల్ని మర్చిపోతున్నారే, మాకు కూడా ఈ డబ్బులు పడితే బాగుండని ఆలోచన మీ అందరి మనసులో ఉంది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం అయితే గట్టిగా సప్పట్లు కొట్టి దానికి సమ్మతి తెలుస్తుంది. పౌష్టికాహారం గురించి బాగా తెలిసినటువంటి మీరు ఎందుకనో ఎనర్జీ లెవెల్స్ తగ్గినాయి ఈ మీటింగ్లో. బహుశా 1 గంట లేటుగా ఆలస్యంగా ప్రారంభమైనందుకు ఆ ఎనర్జీ లెవెల్స్ మీ దగ్గర తక్కువగా ఉన్నాయి. మీరు కూడా పౌష్టికాహారం బాగా తినండి, మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెంచుకోండి. మీ దగ్గరకు వచ్చేటువంటి బిడ్డల్ని మరింత ప్రేమగా, మీ ఆరోగ్యం సహకరించి మీకు ఆనందం ఉండి మీకు శక్తి ఉన్నప్పుడే ఆ బిడ్డల్ని కూడా అమ్మతనం ఎంత ఉన్నా కూడా మరింత ఆదరణగా, మరింత ప్రేమతో మీరు చూడగలిగేటువంటి ఓర్పు కూడా మీకు ఏర్పడుతుందనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. కేవలం గర్భిణీ స్త్రీలకు లేదంటే వారి పిల్లలకు మాత్రమే పౌష్టికాహారం గురించి ఆలోచన మీరు చేస్తూ ఉంటారు. మీ యొక్క పౌష్టికాహారం కూడా మీరు ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా 10 మందికి చెప్పగలిగినటువంటి వాళ్ళు, చెప్పే స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, కాబట్టి మీరు బాగుంటే 10 మందికి మంచి జరుగుతుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అడగకుండానే మామూలుగా అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మీ మనసులోని కోరికల్ని ఆలోచన చేసుకొని మీ మనసులో బాధను తీర్చాలనే ఆలోచనతోనే అంగన్వాడీలకు కూడా తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా మనసుకు దగ్గరగా ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతున్నాం. అంతేకాకుండా జీతాలు పెంచమని చెప్పేసి మీరు ధర్నా చేస్తామని చెప్పేసి మొదలవుతూనే మీ జీతాలు పెంచినారా లేదా? మిమ్మల్ని అయితే ఎండ మీద కూర్చోబెట్లా. గత పాలకుల మాదిరిగా లాఠీ ఛార్జీలు లేలే, అంగన్వాడీల మీద కట్టడి చేయలేదు. కేవలం మీరు బయలుదేరుతానే భయపడిపోయేసి మీకు డబ్బులు ఇచ్చినారు. ఇది ఈ ప్రభుత్వానికి మీ గురించి భయపడి కాదు, ప్రేమతో ఇచ్చినటువంటి కార్యక్రమం. అది సహృదయంతో అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటారు. ఇంకా మీరు పనిచేసే విధానంలో మరింత ఎఫిషియన్సీ లెవెల్ పెరగల్లా. మారినటువంటి పరిస్థితులు,
మారినటువంటి కాలానికి అనుగుణంగానే మీ పనితీరులో కూడా మార్పులు తీసుకురావాలనే ఆలోచనతోనే సాంకేతికత అనేది అన్ని రంగాల్లో కూడా ఒక భాగమవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మీకు కూడా స్మార్ట్ ఫోన్లు అందించినటువంటి పరిస్థితులు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. మీకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చినారా లేదమ్మా? మీరు అడిగినారా? అడగకుండానే పెట్టినారు. ఇప్పటికీ మీరు మామూలుగా మీకు మనిషి అనేవానికి ఆశ అనేది ఉంటుంది. రేపటి గురించి ఇంకా మంచి ఆశ ఉంటుంది, ఇంకా బాగుండాలనే ఆలోచన ఉంటుంది. అందులో భాగంగానే మీరు కనీస వేతనం గురించి మళ్ళీ అడుగుతూ ఉన్నారు. 11,500 పెరిగింది, 12,500 కావాలనే ఆలోచన ఉంది మీకు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అడిగించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో. మీరు ఒకసారి గమనిస్తే సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి గత ఎన్నికలు కాదు అంతకుముందు ఎన్నికల నుంచి కూడా ఉద్యోగ వర్గాల నుంచి ఒక డిమాండ్ ఉంటూ వస్తే జగన్మోహన్ రెడ్డి అదే ముందులన్నా వారం రోజుల లోపల నేను సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. అధికారం వచ్చిన తర్వాత మాత్రం అది మాకు తెలియక మాట్లాడినామన్నాడు. అదే ఒక విఘ్నత కలిగినటువంటి వ్యక్తి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంటే సిపిఎస్ రద్దు చేయమని అడిగి డిమాండ్ను అర్థం చేసుకొని మొన్న 11,000 పైచిలుకు ఉద్యోగుల వర్గాల వారికి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజెప్తాను. అంటే మీరు అడగకుండానే కూడా మీకు తల్లికి వందనం ఇచ్చిండేది కూడా అందులో భాగమే. ఆ వర్గాల వారు కూడా ఆలోచన చేయలే. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి, విశ్రాంత ఉద్యోగులకి వాళ్ళ బెనిఫిట్స్ అనేది కూడా ఆపినటువంటి పరిస్థితుల్ని రాత్రి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే ఆశ్చర్యచకితులు కావడం అనేది వాళ్ళ వంతైంది. వాళ్ళేం డిమాండ్ చేయలే, వాళ్ళేమి పోరాటాలు చేయలేదు, వాళ్ళేమి రోడ్డెక్కి ధర్నా చేయలేదు. కానీ వాళ్ళకు కూడా ఆలోచన చేసి మనసుతో ఆలోచన చేసి వాళ్ళ జీవితంలో కూడా సంతోషాన్ని నింపాలనే ఆలోచనతోనే ఆ వర్గాలకు కూడా డబ్బు అందజేసినటువంటి వాస్తవ పరిస్థితులు మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉంటాం. ఇదంతా మాకేం సంబంధం అని మీరు అనుకోవద్దండి. అట్లా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీద మీకు కూడా ఒక అవగాహన రావాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన సరళి గురించి, ఆయన మనసు గురించి మీకు కూడా అవగాహన రావాలి. మనం కూడా యాంత్రికంగా తయారైపోతే మనుషులం. మనం సాటి మనిషి చేసే మంచిని కానీ, ప్రభుత్వం చేసే మంచిని కానీ, ఆ ప్రభుత్వ అధినేత ఆలోచించే విధానం కానీ, మీ ప్రజాప్రతినిధులు ఆలోచన చేసే విధానం కానీ స్పష్టంగా అవగాహన చేసుకోవడం అనేది ఒక బాధ్యత అనేది మర్చిపోద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే మీరు అర్థం చేసుకోగలిగి అవగాహన పెంచుకోగలిగితేనే సరైనటువంటి వ్యక్తుల్ని అధికారంలోకి తీసుకొస్తారు, సరైనటువంటి నాయకత్వాన్ని మీరు ఎంచుకుంటారు, సరైనటువంటి ప్రభుత్వాన్ని మీరు అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టే మీరు మనస్సు అర్థం చేసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉంటారు. ఈ రోజున మీరందరూ కూడా తల్లికి వందనం మీకు అమలైన తర్వాత నిజంగా మీ జీవితాల్లో సంతోషం వచ్చిందా లేదమ్మా? గట్టిగా చెప్పాలి. దాంట్లో మళ్ళీ పౌష్టికాహారం గురించి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చిందా లేదమ్మా? వస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు,